పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ బదిలీ ఉత్తర్వులను ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి, యథావిధిగా విధుల్లో కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై జిల్లా ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులకు డాక్టర్ శ్రీధర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ తన బదిలీని రద్దు చేయడంలో సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి ప్రజలందరికీ నమస్కారం. నేను ఈ మధ్య రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. జనరల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఒక 4 డాక్టర్లు బదిలీ అయ్యారు. దాంట్లో నేను కూడా బదిలీ అయ్యాను. కానీ నా బదిలీ విషయం తెలుసుకున్న వెంటనే నాకు మీడియా నుంచి దొరికిన సపోర్టు, ప్రజలలో అన్ని వర్గాల నుంచి, మైనారిటీస్ నుంచి, అన్ని కుల సంఘాల నుంచి దొరికిన సపోర్టు వల్ల గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఆలోచించి కలెక్టర్ గారి కృషి అండ్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి కృషి అండ్ శ్రీధర్ బాబు కృషి వల్ల మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. యథాతథంగా నేను నా సర్వీసెస్ కొనసాగిస్తున్నాను. పేషెంట్స్కి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో నేను పనిచేస్తూ ప్రతి పేషెంట్కు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందిస్తానని చెప్పి ఈ సమయంలో నేను ప్రామిస్ చేస్తున్నాను.